హలో అండి, నేనైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను. అల్లం వేసి ఈ సైజు అల్లం తీసుకోవాలి. తీసుకొని ఇవి పచ్చిమిరకాయలు, అల్లం, చిన్న ఎల్లిగడ్డలు కూడా దంచేసుకోవాలండి. రాస్ట్ వేసుకోవాలి మూడుని. ముందుగా వంకాయలు కడిగేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకొని వాటర్లో వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసుకోవాలి. ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందులో వాటర్ వేసేసుకుంటున్నానండి. వంకాయలకి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకునండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంతను. 1 స్పూన్ అయితే శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇందులోనే మినపప్పు కూడా వేసేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి పోపులు. ఇందులోనే ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్నాయి. పసుపు కూడా వేసుకోవాలండి. వంకాయలండి శుభ్రంగా పుచ్చులై లేకుండా చూసుకుని కట్ చేసుకోవాలండి. పుచ్చులై ఉంటాయి కదా, శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని నేనైతే కడిగేసి పెట్టుకున్నానండి. పోపు వేగిపోయింది కదా, వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. దీంట్లో వేసేసుకొని పచ్చిమిరకాయలు శుభ్రంగా దంచేసుకోవాలి. కచ్చా దంచేసుకోవాలి. కచ్చా దంచేసుకున్నాను కదండి, దాంట్లో తీసేసుకోవాలి. ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి. చిన్న ఎల్లిగడ్డలు కూడా దంచేసుకోవాలి. కచ్చా దంచేసుకోవాలండి. ఇవి కూడాను ఇది కూడా పక్క తీసేసుకోవాలండి. అల్లం కూడా పొట్టు తీసేసుకొని శుభ్రం క్లీన్ చేసేసుకొని అల్లం కూడా దంచేసుకోవాలండి. ఇవన్నీ దంచేసుకున్నాను కదండి. వంకాయలు వేగిపోయి కదా, దాంట్లో వేసేస్తాను. ఇప్పుడు సగం వేగాక వేసుకోవాలండి. ఇవి అల్లమా టేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్ ఉంది. రోజు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్గా చేసుకోవాలి. రోజు ఒకలాగా తింటే ఫుడ్ బోర్ పడుతుంది మనకి. అల్లం వంకాయలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇలా చేసుకుంటేనండి చాలా బాగా రుచిగా కూడా ఉంటుంది. తిన్నప్పుడు అదిని అయిపోయిందండి. కింద సర్వీస్ చేసేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సూపర్ ఉంటుంది.